నా లైఫ్లో ఒక మంచి ఫ్రెండ్ అంటూ ఒకరు ఉన్నారు అంటే తానొక్కరే. నాకు తన జీవితాన్నే త్యాగం చేసిన ఒక మంచి వ్యక్తి. నా కోసం ప్రాణం సైతం ఇవ్వడానికి కూడా వెనుకాడరు. మనుషులలో దేవుడు ఉన్నారు అంటారు, బట్ నా జీవితంలో అది నిజంగా జరిగింది. ఒక ఫ్రెండ్కి ఎంత సాయం చేయాలో అంతకు మించి చాలా చాలా సాయం నాకు చేశారు. మనిషి సాయం, డబ్బు సాయం, మాట సాయం చేశారు. నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ నాతో ఉన్నారు, బట్ డబ్బు లేనప్పుడు కూడా నన్ను ఏ క్షణం కూడా విడిచిపెట్టలేదు. నా మంచి కోసం డబ్బు సైతం, జాబు సైతం త్యాగం చేశారు. తాను అంత గొప్ప వ్యక్తి. మా స్నేహం నేను మరణించే చివరి క్షణం వరకు ఇలానే ఉంటుంది. ఎటువంటి కల్మషం లేని స్నేహం. నిజం చెప్తున్నాను, తాను నాకు ఒక ఫ్రెండ్గా దొరకడం నా అదృష్టం. ఎందుకో తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా నా చెయ్యి వదలరు. ఎప్పుడూ నా మంచి కోసమే ఆలోచిస్తారు. నా కంట నీరు రానియ్యరు. నా మనసులో బాధ రానియ్యరు. నా కోసం ఏదైనా చేయడానికి వెనుకాడరు. నిజం చెప్తున్నాను, నా లైఫ్లో బాధలు పెట్టినందుకు ఆ భగవంతుడికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఎందుకంటే అప్పుడు నా ఫ్రెండ్ విలువ నాకు బాగా తెలిసింది. ఎందుకు అంటే నాకు ఈ జన్మలో ఎవ్వరూ చేయలేరు తాను చేసిన త్యాగం. ఒక మనిషికి ఎటువంటి సంబంధం లేకుండా అంత గొప్ప సాయం చేశారు అంటే అదేమి మాటలు కాదు. తాను ఆ దేవుడు పంపించిన గొప్ప వరం. నిజం చెప్తున్నాను, నాకు ఏదైనా కావాలి అంటే నోటి నుండి మాట బయటకు రాకముందే నాకు ఆ పని చేస్తారు. తను నా పక్కన ఉంటే నాకైతే ఎవ్వరు గుర్తుకు రారు. ఏ బాధ నా దగ్గరకే రాదు. ఏ శత్రువు కూడా నన్ను చూడటానికి కూడా భయపడతారు. నిజంగా నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేశానో నాకు తెలియదు. నా గురించి నాకన్నా ఎక్కువ తనే ఆలోచిస్తారు. అంత మంచి ఫ్రెండ్ని నాకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నా మంచి కోరే వ్యక్తికి ఎప్పుడు మంచి జరగాలి అని, తాను తన కుటుంబ సభ్యులు అందరూ కూడా ఎటువంటి బాధ లేకుండా సంతోషంగా ఉండాలి అని ఆ భగవంతుణ్ణి నేను తాను ఆయురారోగ్యాలతో, భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో వైభోగమైన జీవితాన్ని ఆనందంగా అనుభవించాలి అని, తాను కోరుకున్న ప్రతిదీ తనకు దక్కాలి అని, తాను ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని, ఎటువంటి సమస్యలు తన దరిదాపులకు కూడా రాకూడదు అని ఆ భగవంతుణ్ణి నేను ప్రతి ఉదయం లేవగానే కోరుకుంటున్నాను. ఈ జన్మకే కాదు, జన్మ జన్మలకు కూడా నాకు తన ప్రేమ, స్నేహం ఇలానే ఉండాలి అని నేను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ హ్యాపీ బర్త్డే మై హార్ట్లీ ఫ్రెండ్. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలని, అదే నా సంతోషం. నేను ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటావు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటే నీ సంతోషం చూస్తూ 100% నేను కూడా సంతోషంగా ఉంటాను. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో నాతో కలిసి సంతోషంగా జరుపుకోవాలి అని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇంకా తనకి మంచి జరగాలి అని ప్రతిరోజు కూడా నేను మూగజీవులకు తన పేరు మీద ఆహారం పెడతాను. ఎంతో కొంత పేదవారికి కూడా తన పేరు మీద నాకు తోచినంత సాయం చేస్తాను.